హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్. ఈరోజు పెసరట్లు వేసేద్దామండి. దానికి నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ బియ్యం వేసుకున్నానండి. అలానే ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అన్నీ కలిపి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని వాటర్ ఫిల్టర్ చేసేసుకున్నానండి. ఇంకా మిక్సీ వేసేసుకుందామని పప్పులో ఒక ఆనియన్, ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నానండి. అలానే ఒక 3 పచ్చిమిర్చి అండి కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. కానీ పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం అనేది గ్రైండర్లో అయితే సరిగ్గా నలగవు అన్నమాట. అందుకని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇదిగోండి గ్రైండ్ అయిపోయింది కదా. ఇంక వీటిని మనం కొంచెం థిక్గా ఉంది కదా, వాటర్ వేసుకొని పలుచగా దోశకి సరిపడిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ అది సరిపడినట్టు టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా మనం దోశ వేసేసుకోవడమే. దోశ వేయడానికి ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ హీట్ అవ్వగానే దోశ వేసేసుకున్నాను. గరిటతో తీసుకొని ఇంకా రౌండ్గా వేసేసుకోవడమేనండి. ఎప్పుడు కూడా పెసరట్టు అనేది మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. నార్మల్ దోశలకి కాల్చినట్టు హైలో పెట్టుకొని కాల్చుకోకూడదు. ఇదిగోండి దోశ వేసేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్ వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది అనమాట పెసరట్టుకి. కొంచెం క్యారెట్, కొంచెం ఆనియన్స్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని రోస్ట్ అవనివ్వాలండి. ఇదిగోండి 1 మినిట్లో నాకు రోస్ట్ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకోవడమే. ఫోల్డ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. వేడివేడిగా పెసరట్టు ఇలాగా పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.